రాజధాని అనేది 1953 నుంచి మార్పులు జరుగుతూ వస్తూ ఉంది. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయేటప్పుడు తిరుపతిని రాజధాని నగరం చేయమని ఆ రోజు పెద్దలు చెప్పారు. మరి అటు కాకుండా కర్నూలుకు వచ్చింది, కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ నుంచి మరి తుళ్ళూరుకు వచ్చింది, తుళ్ళూరు దాన్ని విశాఖపట్నం అన్నాడు మా మిత్రుడు కుమారుడు. మరి మొత్తానికి ఏమైతేనేమి నిన్న ఒక కామెంట్ చేసినట్టున్నాడు, అక్కడ కాకుండా ఇంకో దగ్గర అయితే బాగుంటుందని ఏదో అన్నట్టున్నాడు. రాజధానిని నిర్ణయించేటప్పుడు పార్లమెంటు నిర్ణయాన్ని అందరం శిరసావహిస్తాం, కాదనే దానికి లేదు. కానీ ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి, విమర్శలకు తావు ఇవ్వకుండా చేయాలి. సరే, సంతోషం, నువ్వు తెచ్చుకున్నావు, పార్లమెంటు ముద్ర వేసింది, రాష్ట్రపతి రేపు సంతకం పెడతా ఉంది. ఒక్క రాజధాని పైన ఇన్ని లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలయా? ఇన్ని లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి? మరి 1000 ఎకరాల్లో జాలని అందరూ అంటున్నారు. అటు కేరళలో కానీ, అటు తమిళనాడులో కానీ, కర్ణాటక కానీ, తెలంగాణలో, మరి ఒరిస్సాల్లో 1000 ఎకరాల్లో రాజధాని నగరాలు కట్టారు. మా ఊరు మిత్రుడు లక్షల ఎకరాల్లో కట్టాలంటాడు, 1000 ఎకరాల్లో కట్టాలంటాడు. డబ్బు ఎక్కడుంది? అప్పు తెచ్చి కట్టుకోవాలనా? కొంచెం ఆలోచించి మరి బడ్జెట్ తగ్గించుకొని మిగిలిన ప్రాంతాలు కూడా, కడపలో ఒక ఎమ్మెల్యే, గౌరవ ఎమ్మెల్యే గారు అడుగుతున్నారంట రోడ్లు రిపేర్కి 1 కోటి రూపాయలు 2 సంవత్సరాల నుంచి. ఈ రోజు దాకా రూపాయి రాలేదు. అక్కడ ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన గ్రాంట్లు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సహాయం లేకుండా మొత్తం డబ్బు అప్పంతా చేసి పప్పు కూడా తీరినట్టుగా ఉంది. కానీ కొంచెం వెనక ముందు ఆలోచించి నిర్ణయాలు చేస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారి సలహా ఇస్తూ, మోడీ పరిపాలన సరిగా లేదు, ధరలు బాగా పెరిగిపోతున్నాయి, ట్యాక్సులు బాగా పెంచేస్తున్నాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి మోడీ గారు తెలియదు అందరికీ, మీ అందరికీ, నాకు బాగా తెలుసు. నేను నిరుపేద కుటుంబంలో పుట్టాను, ఆయన కూడా చాలా 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 నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చాడు. నిరుపేదల గురించి మోడీ గారు ఆలోచించటం లేదు, పెట్టుబడిదారుల గురించి ఆలోచిస్తున్నాడు. మరి ఈరోజు బ్యాంకుల్లో లోన్లు మాఫీ చేశారు. ఎవరైనా పేదవాడికి రుణమాఫీ చేశారా? లేదే. 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడు, 100 కోట్ల పైన అప్పు తీసుకున్న వాళ్ళకి. మరి పేదల పక్షాన నిలబడటం లేదు మోడీ పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా ఆయన ప్రతిరోజు మాటలతోనే, ఉపన్యాసాలతోనే నడుపుతా ఉన్నాడు రాష్ట్రాన్ని. గత 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశాడు విజయవాడకని నేను అడుగుతున్నా. 15 సంవత్సరాలు, ఒక్కరోజు 2 సంవత్సరాలు కాదు ఆయన ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరి కృష్ణా జిల్లాకి ఆయన ఏం చేశాడు అని నేను అడుగుతున్నా. మరి ఆయన సొంత నియోజకవర్గం కుప్పానికి 30 సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యే ఉంటూ ఆయన ఏమి చేయలేదు. అభివృద్ధి అంటూ పోతున్నాడే కానీ అవినీతి బాగా పెరిగిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అధికారులు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కొంతమంది బ్రోకర్లు ఉన్నారు, ఆ బ్రోకర్లే నిర్ణయాలు తీసుకుంటున్నారు. 4 బ్రోకర్లట, వాళ్ళు నిర్ణయాలు తీసుకొని అధికారులకు చెప్తే ఆ అధికారులు దాన్ని శిరసావహిస్తున్నారట. ఇది ఈరోజు పరిస్థితి. మైన్స్లో ఒక విషయాన్ని గురించి స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. నెల్లూరు జిల్లా దగ్గర మరి క్వార్జ్ గనులు ఉన్నాయి. వెంకటగిరి నియోజకవర్గంలో 1 కిలో క్వార్జ్ వచ్చేసి 300 రూపాయలు. 1 కిలో క్వార్జ్ మరి 300 రూపాయలు. బియ్యం ధర 40 రూపాయలు కిలో, చక్కెర ధర 50 రూపాయలు లోపు. కానీ క్వార్జ్ ధర 1 కిలో వచ్చి 300 రూపాయలు. గూడూరు దగ్గర కొన్ని మైన్స్ ఉన్నాయి, సిలికా మైన్స్ అని, అది 1 కిలో వచ్చి 500 రూపాయలు సిలికాన్ ఇసుక. దీన్ని కూడా దినానికి
గూడూరు నియోజకవర్గంలో 50 లక్షల రూపాయల ఖనిజాన్ని బయటకు దోలుతున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో 1 కోటి రూపాయల ఖనిజాన్ని బయట దోలుతున్నారు. దాదాపు 2500 కోట్ల రూపాయల అవినీతి దాగుంది గత 2 సంవత్సరాల్లో. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఈ విధంగా మరి డబ్బు దోచుకుంటున్నారు. అభివృద్ధి అని పేరు చెప్పి అవినీతిని పెంచుకుంటూ పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఆలోచించి వెళితే బాగుంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమి నాకైతే అర్థం కాలది. మరి నిర్ణయం అయిపోయింది పార్లమెంట్లో. చూద్దాం రాబోయే 2-3 సంవత్సరాల్లో పరిస్థితులను తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలుంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం.